రండి, ఇప్పటికైనా మేల్కోండి. మా పిల్లలు బంగారం అన్న ఊహల్లోంచి బయటపడండి. వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పటికీ మీకు చైతన్యం రాకపోతే ముందు ముందు మరిన్ని దారుణాలు చవి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మీరు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినదించకపోతే విశ్వనగరం కావాల్సిన మన హైదరాబాద్ సర్వనాశనమైపోతుంది. సో పేరెంట్స్, డ్రగ్స్ ను మీ బాధ్యతగా తిప్పికొట్టండి. కాదు అని నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్ కూడా ఉడ్తా పంజాబ్ గా మారిపోతుంది. హైదరాబాద్ హిస్టరీనే షేక్ చేస్తున్న ఈ డ్రగ్ దందాలో హై స్కూల్ పిల్లలే కాదు, డబ్బులు ఎక్కువగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అంతెందుకు, కెల్విన్ పట్టుబడడానికి వారం రోజుల ముందు సినీ నిర్మాత డ్రగ్స్ కోసం 19 సార్లు ఫోన్ చేసి ఆర్డర్లిచ్చినట్లు తేలింది. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, విమెన్స్ కాలేజీలు చుట్టూ తిరిగిన కథ ఆ తర్వాత టాలీవుడ్ వైపు టర్న్ అయింది. దీంతో ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా తెలుగు సినీ లోకం చుట్టూ తిరుగుతోంది. తెలుగు సినీ జగత్తులో చాలా మంది తారలు ఇలా మత్తులో జోగుతున్నట్లు తేలుతోందన్న విషయం ఒక్కసారిగా టాలీవుడ్ నే షేక్ చేసింది. కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ కొంటున్న చాలా మంది తారల జాబితాను అతని కాల్ లిస్ట్ నుంచి సేకరించిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు అందించింది. ఇప్పటికే 200 మందికి పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 15 మంది సినీ తారలున్నారు. వారిలో 10 మంది పేర్లు బయటకొచ్చాయి. ఇందులో కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు, ఐటెం భామల నుంచి హీరోయిన్ల వరకు, బడా నిర్మాతల నుంచి బడా మాస్ డైరెక్టర్ల వరకు, ఇలా కెమెరామెన్లు, సింగర్లు, అబ్బో చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో ఈ డ్రగ్ మూవీ టైటిల్స్ లో చాలా మంది పేర్లే బయటకొస్తున్నాయి. ఈ లిస్టులో ఉన్న వాళ్ల పేర్లు బయటకొచ్చేసరికి ఒక్కసారిగా టాలీవుడ్ ప్రపంచం అవాక్కయింది. నిన్న మొన్నటి వరకు తమ దైవంలా భావించిన హీరోలే ఇప్పుడు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని తెలిసి నివ్వెరపోయారంతా. మాస్ హీరో రవితేజ, యంగ్ హీరో నవదీప్, అప్పుడప్పుడు మెరుస్తున్న తనీష్, తెరమరుగైన మరో హీరో తరుణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న సుబ్బరాజు, హెరాయిన్ లాంటి హీరోయిన్ చార్మి, వెండి తెరను ఓ ఊపు ఊపిన ఐటెం భామ ముమైత్ ఖాన్, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఇలా అందరికీ ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ డ్రగ్ బ్యాచ్ కి సీక్వెల్ కూడా రెడీ చేసింది ఎక్సైజ్ శాఖ. వాళ్ల పేర్లు కూడా బయటపడితే మరింత మంది సినీ పెద్దలు ఈ దందాలో బయటకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కానీ ఈ డ్రగ్స్ దందాను పట్టించుకోకపోతే భవిష్యత్తులో విశ్వనగరం కావాల్సిన భాగ్యనగరం సర్వనాశనమైపోతుంది. మరో పంజాబ్ గా మారిపోతుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విశ్వరూపమే కనిపిస్తుంది. ఇటీవల ఇక్కడి డ్రగ్స్ భూతం విశృంఖలత మీద ఏకంగా ఉట్టా పంజాబ్ అన్న పేరుతో ఓ సినిమా. పంజాబ్ లో డ్రగ్స్ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. పాక్ సరిహద్దు గ్రామాల్లో చాలా కుటుంబాలు డ్రగ్స్ మీదే బతుకుతున్నాయి. ఇంతలా డ్రగ్స్ అందుబాటులో ఉండడంతో అక్కడ దాదాపు 60% యువత డ్రగ్స్ కు బానిసలుగా మారారంటూ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇవేమీ అధికారికంగా బయటపడవు. కానీ పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా సాగిపోతోంది. దాన్నెవరూ అడ్డుకోలేరు. ఆఖరికి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు నిధులిచ్చేంత స్థాయిలో ఇక్కడి డ్రగ్స్ దందా సాగుతోంది. ఇక్కడి విద్యార్థులు సాయంత్రం వేళల్లో డ్రగ్స్ వేసుకోవటం అన్నది సర్వసాధారణమైన. మొత్తంగా పంజాబ్ లో డ్రగ్స్ వాడకం ఈ స్థాయిలోకి రావటానికి కారణం ఒకటే, దాన్ని ప్రాథమిక దశలోనే తుంచకపోవటం. ఎందుకంటే డ్రగ్స్ బిజినెస్ లో వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటోంది. 1 లీటర్ ఎల్ఎస్డి ద్రవం ఖరీదే కోట్లలో ఉంటుంది. అలాంటి ద్రవాన్ని డైల్యూట్ చేసి వాటిల్లో ముంచి తీసిన చిన్న కాగితం ముక్కను 4-5 వేలకు అమ్మేస్తున్నారంటే దీని ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ఊహించొచ్చు. అందుకే ఈజీ మనీ కోసం కెల్విన్ లాంటి చాలా మంది వీటికి అలవాటు పడుతున్నారు. మరికొందరు ఏకంగా ఎల్ఎస్డి వంటి డ్రగ్స్ స్థానికంగానే తయారు చేసేస్తున్నారు. ఇలాంటి కెల్విన్లు, షాహిద్లు సిటీలో చాలా మంది ఉన్నారు. వాళ్లను ఇప్పుడే అడ్డుకోకపోతే హైదరాబాద్ కూడా పంజాబ్ గా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. గత 10 రోజులుగా డ్రగ్స్ గురించి హడావిడి చేస్తుంటే అదేదో మీడియా వాళ్లకు పని లేదని దాని అర్థం కాదు. మీడియా ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేస్తుందని కాదు. ఇదేమీ టీఆర్పీ రేటింగుల కోసం చేస్తున్న హంగామా కానే కాదు. ఇది మీడియా తన గురుతర బాధ్యతగా చేస్తున్న హెచ్చరిక. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. లేకపోతే ఈ డ్రగ్స్ భూతం నెమ్మది నెమ్మదిగా విస్తరించి ముందు నగరాన్ని, ఆపై రాష్ట్రాన్ని, ఆ తర్వాత దేశాన్ని కూడా కబళించేస్తుంది.
అప్పుడు అభివృద్ధి అన్న పదం దేశం నుంచి మాయమైపోతుంది. ఒక్కసారి హైదరాబాదుకు గాని మన దేశానికి కానీ మాదక ద్రవ్యాల మత్తు మచ్చ అంటుకుంటే దాన్ని చెరిపేయటం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే డ్రగ్స్ కంట్రీస్ గా పేరు తెచ్చుకున్న ఎన్నో దేశాలు ఇప్పుడు అభివృద్ధి బాటలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నాయి. మెక్సికో, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, కాంగో వంటి ఎన్నో ఆఫ్రికన్ దేశాలు డ్రగ్స్ బారిన పడి తమ దేశంలో డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. వీటిల్లో చాలా దేశాల్లో డ్రగ్స్ వాడితే మరణశిక్ష విధించేలా చట్టాలు చేసిన డ్రగ్స్ భూతం కోరల్లోంచి తమ దేశాన్ని, తమ యువతను కాపాడలేకపోతున్నారు. అంటే ఒక్కసారి ఈ ఊబిలోకి దిగితే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులే ఉదాహరణ. ఆయా దేశాల్లో యువతలో చాలా భాగం డ్రగ్స్ బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. అలాంటి దేశాల మాదిరిగా, అలాంటి డ్రగ్స్ సిటీల మాదిరిగా మన హైదరాబాద్, మన దేశం మారకూడదంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది ప్రాథమికంగా తల్లిదండ్రులే. చదువు విషయంలో ఏమైనా లోపాలు జరుగుతున్నాయా, సరిగ్గా చదవట్లేదా, ఆరోగ్యరీత్యా ఏమైనా విషయాలు వచ్చాయా, ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి చేయాలి. పేరెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే పిల్లలకి ఏం అవసరం, అసలు మనకు వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం ఉందా, మరి 5th క్లాస్ 6th క్లాస్ వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం ఉందా, 8th క్లాస్ పిల్లలకి స్మార్ట్ ఫోన్ అవసరం ఉందా లేదా, అవి అవసరం లేదు అన్నా కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసి చేస్తే వాళ్ళు న్యాచురల్గా దే ఎక్స్పెక్ట్ మోర్. అందుకని అలాంటి అవాయిడ్ చేసుకుంటే బెటర్. యాక్చువల్లీ అన్ని స్కూల్స్లో కౌన్సిలింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎవ్రీ వీక్ అందరు స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. సో దట్ గవర్నమెంట్ వచ్చి మా రెస్పాన్సిబిలిటీ కాదని ఎవరం ఫీల్ అవ్వకూడదు. అందరికీ రెస్పాన్సిబిలిటీ, సొసైటీ యాజ్ ఏ హోల్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీవన్. అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు కానీ ఈ డ్రగ్స్ భూతాన్ని పేరెంట్స్ పట్టించుకోకపోయినా, మనకెందుకులే అని నిర్లక్ష్యం చేసిన 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కూడా అదే దుస్థితికి చేరుతుంది. హైదరాబాద్ యువతతో పాటు రాష్ట్ర యువత, దేశంలో యువత కూడా మత్తుకు బానిసైపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అంతా మేల్కొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినదించాల్సిన పరిస్థితి ఉంది. కాదని నిర్లక్ష్యం చేస్తే ఈ డ్రగ్ భూతం కొరలకు మన పిల్లలు కూడా బలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇప్పుడే మేల్కోండి. మీ పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా కాపాడు.